కనుక ఎల్లమ్మ కలకల కన్నీరు తీసుంటే కన్నీరు కనుక ఎక్కడ వాళ్ళు వందిని కనుక గంగల గంగదేకి మళ్ళీ వందుతున్నదమ్మో ఎప్పుడైతే కనుక గంగదేవి కళ్ళ చూసింది కనుక అయ్యయ్యో మరి అన్నం ఉన్నవారు కన్నీరా ఇది ఎవరి కన్నీరున్నదైనా మరి ఎప్పుడు ఎవరైతే వచ్చింది కనుక నా గంగ ఒడ్డు కనుక కలకల్ల కన్నీరు తీస్తున్నారు మరి అత్తలు తిట్టిందో మరి మొగలు కొట్టిందో మరి ఎప్పుడైతే కనుక నేను ఈ రూపాన్ని పోయరాదు అనుకున్నది మొగళ్ళ వంటి ఒడ్డు గుట్టలు కట్టి తప్పలో రైక దొడుకున్నదయ్యా సొలుగుతాది గంగరా సొలుగుతాది గంగరా సొక్కుతాది గంగరా ఎదురుగడ్డ లెక్క దిగగడ్డ దిగరా యాడిగోగా దగ్గర తల్లి ఏరా వస్తుందా గంగరాది ఒడ్డుకు తల్లి ఏరా వచ్చినా ఎప్పుడైతే కనుక గంగదేవి కనుక మరి గంగలాది రోడ్డు ఏర వచ్చింది కనుక అయ్యయ్య బాలని ఏ రాజ్యం ఉన్నది ఏ భూములు ఉన్నది అన్నప్పుడే మరి నాది కనుక మట్టేడు మారు ఏలేటి రేణుక ఎల్లమ్మ నా తండ్రి శంకర నా తల్లి పార్వతమ్మ అన్నలేనా బిడ్డారేనుక ఎల్లమ్మ నేను కనుక మీ తల్లి పిల్ల తల్లి గంగదేవి ఉన్ననైనా అమ్మా అమ్మ గంగదేవి నా కొడుకు వెంట బాధల కనుక నీ వద్దు ఏరవచ్చినమ్మా నాకు గోగు పాదమంత తలమిస్తే కనుక నీ పొట్ట లోపల కనుక నేను కానీ వెళ్ళి దాచుకుంటానన్నదైనా కొడుకు ఉంటే గడియ లోపల కనుకనేమి నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా అప్పుడు కనుక నీ కొడుకు ఉన్నప్పుడు కనుకనేమి మరి ఎప్పుడైతే కనుక నేను సంక్రాంతి కాలం లోపల చలి కాపుకుంటూ ఉన్నానైనా నేను చుట్ట తాగదామని కనుక చుట్ట పెట్టుకొని కనుక కొర్రాయి తీసుకొని కానీ చుట్ట అంటుకోబెట్ట కొర్రాయి తీసుకొని చుట్ట పెట్టుకున్నానమ్మా పుట్టు మానింది కనుక ఆ బర్రమా లేదు బర్రమాలేదు నీ కొడుకు పేరు చెప్తే కనుక మాన్య పుండు మళ్ళీ రెచ్చుతున్నాదమ్మా ఎల్లమ్మ నీ కొడుకు పేరు చెప్తే కనుక మాన్య పుండు మళ్ళీ రెచ్చుతుంది నా పుట్ట లోపల బలం లేదమ్మా బిడ్డారేనుక ఎల్లమ్మ నేను దాచుకోకుండా కనుక నేను దాచుకుని ఇల్లు చూపిస్తే వ్యవహారం కనుక నేను ఇస్తానన్నదైనా జాతులు 18 కులాల వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు ఇంట్లో పొంటి పోతే కనుక ఏ ఇంటి వాళ్ళైనా కనుక గోగు పదంత తలమిచ్చి ఆ ఇంటి లోపల నిన్ను దాచుకుంటారు అన్నమైనా మరి అమ్మవారు వెనుక ఎల్లమ్మ కళ్ళ చూసి కనుకనే గంగదేవి కనుక ఏమంట దీవరాడి పెడుతున్నదేనా గంగదేవి చూసి కనుకనేమి మరి నాకేమన్నా దీవరాడి పెట్టమన్నప్పుడు గంగదేవి రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసి ఏమంట ఉన్నదైనా మరి ఆదివారం నాడు కనుక మైనంటే సోమవారం నాడు కనుకనేమి నాకు గంగ పూజలు ఉంటాయమ్మా పూజలు ఉంటాయి పుట్ట పూజలు అయిపోయిన కనుక గంగ పూజలు ఉంటాయి గంగ పూజలు అప్పుడు కనుక నన్ను కనుకనేమి గంపలు ఎత్తుకొని కనుక మరి గల్లి గల్లి తినుకుంటా వాడవాడ తీసుకుంటే కొబ్బరికాయలు నిమ్మకాయలతో కనుక బల అనుకుంటే గుమ్మడికాయలతో కనుక గంగ కాడికి వస్తారమ్మా గంగ కాడికి వస్తారమ్మా దేవి గంగమ్మ అమ్మ గంగదేవి మరి ఎప్పుడైతే కనుకనే ఊరు మరి ఎప్పుడైతే గల్లి గల్లి తినుకుంటే నీ గంగ కాడి ఎరవచ్చి కనుక తెలుపులు పాటు కొడతారమ్మా తెలుపులు నలుపులు డెబ్బై వర్ణాలు పట్టు కొట్టి కనుక నన్ను నీ పొట్ట లోపల స్నానం చేపించి కనుక ఎప్పుడైతే కనుక ఆ పట్ల నన్ను కూసబట్టి కనుక లక్కాసి నల్ల పూసలు తెచ్చి కనుక నీ గంగ పూజ చేస్తారమ్మా
మేకపోతు గట్టంత కైపోతే తెచ్చి కనుక నీకు గంగ పూజ చేసినాక నాకు మారు లగ్నం ఉంటాదమ్మా రామ పొట్టలు పెడతారన్నారైనా ఎప్పుడైతే కనుక గంగ కాడ కనుక ఎవరు గంగ వాళ్ళ బియ్యం పోస్తారన్నారైనా